నేను మీ విదేశీ తెలుగు అమ్మాయి. గుడ్ మార్నింగ్. నేను మరొక వీడియోతో మళ్ళీ వచ్చేసాను అండ్ మీరు ఇవన్నీ ఇగ్నోర్ చేయాలి బికాజ్ నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మాకు నియర్ బై చర్చ్లో ఎవ్రీ వెన్స్డే ఫ్రీ గ్రాసరీస్ ఇస్తారంట. నేను కూడా పోయి తెచ్చుకుంటాను, తప్పేముంది, వాళ్ళు ఇస్తున్నారు మనం తెచ్చుకుంటున్నాం. బేసిక్ నెసెసిటీస్ ఏముంటాయో అవన్నీ ఇస్తారంట. జస్ట్ అవి ఏమేమి ఇస్తున్నారు, ఎంతెంత ఇస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు, పక్కన ఎంతెంత ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో నేను అవన్నీ మీకు వీడియో క్యాప్చర్ చేసి అక్కడ చూపిస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ ఫుల్ లెంత్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. హౌ పీపుల్ మేక్ అ వీడియో ఆఫ్ 20 minutes, 30 minutes, 50 minutes, 1 hour, 60 minutes వీడియో తీసుకున్నానంటే దాంట్లో కట్ చేసి పెట్టేసరికి అది 5 minutes, 10 minutes కన్నా ఎక్కువ రావట్లేదు. బట్ ఐ విల్ ట్రై టు డూ ఫుల్ లెంత్ వీడియో. ఇప్పుడైతే బ్రష్ చేసేస్తాను. ఈరోజు నేను లెగడమే చాలా బ్యాడ్ న్యూస్తో లేచాను. కాశ్మీర్లో జరిగిన అటాక్, ఓ మై గాడ్, చాలా హారిబుల్. రిలీజియన్ కనుక్కొని మరీ చంపేశారు అంటే అసలు రక్తం బాయిల్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి న్యూస్ అప్డేట్ చూస్తూనే ఉన్నాను. గవర్నమెంట్ తీసుకోవాల్సిన నెసెసరీ యాక్షన్స్ ఎలాగో తీసుకుంటుంది. బట్ ఇప్పుడు మన దేశంలో మన మధ్యలో మనం రిలీజియన్స్ కోసం కొట్టుకోకుండా యునైటెడ్గా ఉండాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడైనా మనం మారాలి. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. కాశ్మీర్ ముస్లిమ్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మనల్ని సేవ్ చేసిన వాళ్ళల్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారంట. సో అందరినీ జనరలైజ్ చేసి తిట్టకండి. పాకిస్తానీ ముస్లిమ్స్ ఆర్ డూయింగ్ ద అటాక్స్, నాట్ అవర్ ఇండియన్ ముస్లిం. మంచి చెడ్డ అనేది మనుషుల్లో చూస్తే మంచిది, మతాల్లో కాకుండా. బ్యాక్ టు మన టాపిక్ వచ్చేస్తే ఫ్రీ గ్రాసరీస్, ఫ్రీ సామాన్లు, ఫ్రీ సరుకులు, ఏమనాలి. చవక అని చెప్పినా వెళ్తామో వెళ్ళమో కానీ ఉచితం అని వినిపిస్తే మనం వెళ్ళిపోతాం కదా. మీరు ఎప్పుడైనా ఇలా ఎక్కడైనా ఉచితంగా దొరుకుతుంది అంటే, ఐ మీన్ తెలుగు మాట్లాడడం కొంచెం నత్తొస్తుంది నాకు. ఫ్రీగా దొరుకుతుంది అని చెప్తే ఎక్కడికైనా వెళ్ళి మీరు ఏమైనా తెచ్చేసుకున్నారా? అలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ నాకు కమెంట్స్లో చెప్పండి. ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం నామోషిగా ఫీల్ అవుతుండే, ఎక్కడైనా ఇలా ఇస్తారు అది ఇది అని అంటే. అంతాక ఎందుకు, ఎక్కడైనా రోడ్ సైడ్ అన్నదానాలు జరిగితేనే అక్కడ లైన్లో వెళ్ళి కూర్చొని తినాలి అని అంటే కొంచెం సిగ్గుపడుతుండే. బట్ ఇక్కడ అలాంటివన్నీ పెట్టుకుంటే ఖర్చు అయిపోతాయి, ఏం మిగలవు. ఇందులో కొన్నిసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఎక్కడైనా ఫ్రీగా వస్తువులు తీసుకున్నా లేదా మనం డబ్బులు పే చేసి రోడ్ సైడ్ నుంచి తింటుంటేనే మీ అమ్మాయి ఏంటంటే అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది అని చెప్పి ఓ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేస్తారు. ఇక్కడ మనల్ని ఎవరేం అనరు, ఇస్తారు, పోయి తెచ్చుకోవాలి, థ్యాంక్స్ అని చెప్పి వచ్చేయాలి. ఈ చర్చ్ నేను ఒక్కసారే వచ్చాను. ఆ వచ్చిన ఒక్కసారిలోనే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోయాను. ఫ్రీ గ్రాసరీస్ గురించి ఇంకా చాలా 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 విషయాలు. వెళ్ళడానికి అయితే వెళ్తున్నాను కానీ నాకు తెలియదు ఇస్తున్నారో లేదో. నేను ఎర్లీగా వచ్చానో లేట్గా వచ్చానో, అసలు ఈ వారం ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలీదు. చూద్దాం అసలు ఏమేమి ఇస్తారో, ఏం చేస్తాను. ఇదే ఆ చర్చ్, ఇక్కడే ఇస్తారు. అక్కడ రాసుంది వెన్స్డే 12 noon to 1:30 PM. బట్ మేము ముందే ఎందుకు వచ్చామంటే మళ్ళీ లాస్ట్లో సామాన్లు సరుకులు దొరుకుతాయో దొరకవు అని. యాక్చువల్లీ ఇక్కడ నేను 11 o'clock వచ్చేసాను ఫ్రీ అనగానే. బట్ ఇక్కడ 12 o'clock నుంచి ఇస్తారంట, ఇప్పుడే తెలిసింది. ఏంటో, నువ్వేమంటావురా? వాడు నా తమ్ముడు బట్ వీడియోలోకి రాడు. మొక్క ఏంటి, నేను వీడియోలో పడ్డానంటే నేను చచ్చిపోతా అంటున్నాడు. నిన్ను పెడతా, నేను ఆల్రెడీ క్యాప్చర్ చేసిన బ్యాక్ నుంచి క్లిప్స్ పెడతాను. ఇవి నేను వాడిని తీసుకురావడానికి గల పర్పస్ బాగా క్యాప్చర్ మొయ్యడానికి. వాళ్ళు ఎక్కువ గ్రాసరీస్ ఇచ్చేస్తే నేను మొయ్యలేను కదా. అందులో మేము బస్సు ఎక్కకుండా నడుచుకుంటూ వచ్చాము. 2-3 stops కాబట్టి. సో నేను పీనాస్ ముఖం అంటున్నాడు. నేను పీనాస్ ముఖం దాన్ని ఏముంది, వాళ్ళు ఇస్తున్నారు తీసుకోవడానికి వచ్చాను. పీనాస్ తనం ఏముంది దాంట్లో? నేను ఒక నడుచుకుంటూ ఎందుకు వచ్చానంటే నా బస్ పాస్ వ్యాలిడిటీ అయిపోయింది. బయటకు వెళ్ళట్లేదు, యూనివర్సిటీ హాలిడేస్. సో ఇప్పుడు నేను రీఛార్జ్ చేసుకొని ఏం చేసుకోవాలి ఇంట్లో ఖాళీగా. సో ఎప్పుడైతే నేను బయటకు వెళ్తానో అప్పుడు చేయించుకుంటే ఆ డే నుంచి 1 month వ్యాలిడిటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి. వావ్, ఇక్కడ ఇదంతా చాలా బాగుంది. వెయిట్, ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ కాదు కదా, ప్లాస్టిక్ ఫ్లవర్స్, బట్ స్టిల్ చాలా బాగుంది. తమ్ముడు కూడా నేను ఎప్పుడు ఇంత టార్చర్ పెట్టలేదు తెలుసా ఇండియాలో. నువ్వు అద్దెకు తెచ్చుకున్న తమ్ముడివి అద్దెకు తెచ్చుకున్నట్టుండు. ఇది పెద్ద ప్లానింగే. ఎలాగో గంట టైం ఉంది కదా, కొంచెం సేపు అలా వాక్ చేద్దామని రోడ్డు మీదకి వస్తే ఈ ప్లేస్ ఆహా ఎంత బాగుందో. బ్రిడ్జ్ పక్కనే రైల్వే స్టేషన్,
అప్పుడప్పుడే విచ్చుకుంటున్న ఫ్లవర్స్. అసలు మేబీ నేచర్ని నేను ఇంత బాగా ఎంజాయ్ చేయడం స్కాట్లాండ్ వచ్చాకే అనుకుంటా. ఇక్కడ ఏ ప్లేస్ చూసినా చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి మంచి ప్లేస్ చూసిన తర్వాత నాకు నేను మోటివేషన్ తెచ్చుకోకపోతే వేస్ట్. సో నేను డెసిషన్ తీసేసుకున్నాను, నేను పక్కా ఈ ప్లేస్కి మార్నింగ్ వాక్కి రావాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఏమో కానీ మెంటల్ ఫిట్నెస్ మాత్రం పక్కా వస్తుంది. ఈ చెట్టు చూడంగానే చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఊర్లో ఆడుకున్న రోజులు గుర్తొచ్చేసాయి. రాళ్ళు తీసుకొని మరి చింతకాయలు రాలుస్తుండే. వాట్ ఏ బ్యూటిఫుల్ డేస్. ఆ రోజులు మళ్ళీ రావు. అక్కడ ఆడుకోవడంలో పడిపోయి నేను ఏ పర్పస్కి వచ్చానో అది మర్చిపోయాను. ఇక్కడికి వచ్చి చూస్తే క్యూ నిండిపోయింది. లోపలికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకున్నాను కానీ నాకు ఎక్కువ క్యాప్చర్ చేసే ఛాన్స్ దొరకలేదు. అక్కడ ఫ్రీ గ్రాసరీస్ ఇవ్వడమే ఎక్కువరా బాబు అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు స్నాక్స్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీగా వస్తుంది కదా, మనం వదలం. ఒక పట్టు పట్టేసామన్నమాట. మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము, ఇంకేమైనా కావాలా అని జస్ట్ చెక్ చేసుకుంటున్నాము. అయితే నేను చిన్నప్పుడు బోర్డింగ్ హాస్టల్లో చదువుకున్నాను. అక్కడ కూడా ఫ్రీ గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు మంత్లీ. నేను వెళ్ళి తీసుకుందామంటే నా ఫ్రెండ్స్ వద్దు మనం తీసుకోకూడదని చెప్పి ఆపేసేవాళ్ళు. ఎందుకంటే అది పేరెంట్స్ లేని వాళ్ళకి, పువర్ పీపుల్కి ఇస్తారు అని. లేండి, సహాయం పొందుకోవడానికి పేదవాళ్ళు అయితే ఏంటి, ఉన్న వాళ్ళు అయితే ఏంటి, అందరికీ ఏదో ఒక టైంలో ఎవరిలో ఒకరితో అవసరాలు వస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే గ్రాసరీస్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత అమ్మాయిలకి మంత్లీ పీరియడ్స్ వస్తాయి కాబట్టి శానిటరీ ప్యాడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అది ఆపోజిట్ కమ్యూనిటీలో ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకోమంటే అక్కడికి వచ్చి తీసుకుంటున్నాను. ఇక్కడ చూసినాకే శానిటరీ ప్యాడ్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలిసింది. నేను ఎప్పుడూ యూజ్ చేయండి నేను తీసుకొని వచ్చాను. అదేంటి ఎలా ఉంటుంది అవన్నీ నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను మీకు. అయితే ఇంటికి వచ్చేసాను. ఏమేమి ఇచ్చారో నాకు కూడా తెలీదు. కొన్ని నాకు తెలుసు, బట్ కొన్ని కవర్స్లో ఏమున్నాయో అసలు నాకు తెలీదు. నేను కూడా ఇప్పుడు మీతో పాటే చూడాలి. సో ఫస్ట్ అయితే నేను వెళ్ళిన ఈ కవర్ ఇచ్చారు. ఈ కవర్లో ఏముందో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ బిస్కెట్స్. ఏం బిస్కెట్స్? డైజెస్టివ్ బిస్కెట్స్. సో వీళ్ళు యాక్చువల్గా మంచి మంచి ప్రోడక్ట్సే ఇచ్చారు. ఇది వారం ఏంటి, నాకు 2 వారాలు కూడా వస్తుంది. ఎన్ని బిస్కెట్స్ తినాలంటే నా వల్ల కాదు. నేను పెద్ద బిస్కెట్ ఫ్యాన్ ఏం కాదు. మా డాడీకి బాగా ఇష్టం డైజెస్టివ్ బిస్కెట్స్. ఎప్పుడు ఆ మ్యారీగోల్డ్లోనో సంథింగ్, మ్యారీగోల్డే అనుకుంటా, డైజెస్టివ్ బిస్కెట్స్ ఏమో ఉంటాయి. ఊరికే అవే తింటూ ఉంటారు. అండ్ మిల్క్. నాకు ఈ వీక్లో ఎన్ని ఫ్రీ మిల్క్ వచ్చాయంటే, నా ఫ్రెండ్ కూడా ఏదో వేరే ప్లేస్లో ఎక్కడో ఇస్తున్నారు ఫ్రీగా అంటే తెచ్చుకున్నాడంట. వాడు నాకు 2 లీటర్స్ బాటిల్ ఇచ్చాడు. రాత్రి తెచ్చుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ బాటిల్ నేను తెచ్చుకున్న 3 లీటర్స్, నా ఫ్రెండ్ ఇచ్చిన 2 లీటర్స్, అండ్ దెన్ 1 లీటర్ యూట్యూబ్ వీడియో చేసుకుంటుంది. అండ్ దెన్ ఇదేంటో నాకు అసలు ఐడియా కూడా లేదు, ఏముందో ఏంటో. ఫస్ట్ ఇవేంటి? ఓకే ఇవి కాఫీవే అనుకుంటా. కాఫీయే. నేను పిచ్చ కాఫీ. ఇవి కాఫీయా టీనా? టీ బ్యాగ్స్ అనుకుంటా. ఓకే, ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టీ, బట్ స్టిల్ ఇవి నేను యూజ్ చేస్తా. ఫ్రీగా వచ్చాయి కాబట్టి యూజ్ చేస్తా. అండ్ దెన్ ఓకే, దిస్ ఇస్ పాస్తా ఎలా ప్రిపేర్ చేస్తారో రాదు, బట్ యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో చూసి ఫటాఫట. అది వైట్ సాస్ పాస్తా కాకుండా మేబీ ఐ విల్ మేక్ ద ఇండియన్ కైండ్ ఆఫ్ పాస్తా. మధ్యలో ఇంటరప్ట్ అయిపోయాను ఎందుకంటే నా ఫ్రెండ్ యాక్చువల్గా కుక్ చేసుకుంటుంది. సో ఆ ఇంటరప్షన్స్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి నేను మధ్యలో వీడియో కట్ చేశాను ఫ్రెండ్స్. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఈ కవర్లో అయితే ఇంతే ఉన్నాయి. ఇవి పొటాటోస్. యాక్చువల్గా పొటాటోస్తో పాటు క్యారెట్ కూడా ఇచ్చారు కానీ నేను తెచ్చుకోలేదు. ఎందుకంటే ఎవరికైనా నీడ్ ఉంటే తీసుకుంటారు కదా. నేను ఆల్రెడీ నా దగ్గర క్యారెట్స్ ఉన్నాయి. 2 బ్యాగ్ తెచ్చుకొని వేస్ట్. ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి అది యూస్ఫుల్ అవుతుంది. నాకు అవసరం లేదు కాబట్టి నాకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు నేను తెచ్చుకున్నాను, అన్నీ తెచ్చుకోలేదు. నేను ఈ మధ్య ఏంటో ఇన్నోవేటివ్ అయిపోతున్నాను. పొటాటోస్ యూజ్ చేయకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ వాటితోనే నేను కర్రీస్ చేసేస్తున్నాను. చాలా ఇన్నోవేటివ్ వెజిటేబుల్ లెసర్నే ఇలాంటివి మేబీ 1 2 3 4 చాలా ఇచ్చినారు నాకు. అండ్ ఐ హ్యావ్ గాట్ ఆరెంజ్
కిచెన్ నుండి టూ మచ్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల నేను మళ్ళీ డబ్బింగ్ చెప్తున్నాను. ఆరెంజ్ జ్యూసెస్ ఇది నేను 2 తెచ్చుకున్నాను. వీటిని వాటర్‌లో డైల్యూట్ చేసుకొని తాగాలనమాట. అంటే వాటర్‌లో కలుపుకొని తాగాలి. అండ్ నెక్స్ట్ కార్న్‌ఫ్లేక్స్ ఇచ్చారు. ఇవి ప్లెయిన్ కార్న్‌ఫ్లేక్స్. నాకైతే డ్రై ఫ్రూట్స్ ఉన్న కార్న్‌ఫ్లేక్స్ అంటే ఇష్టం. బేసిక్‌లీ మ్యూస్లీ అంటారు. ఏముంది నా దగ్గర ఎలాగో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అవి మిక్స్ చేసుకొని తినేయడమే. అండ్ హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్, అది జామ్. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఆఫ్ జామ్స్ ఉన్నాయి. బట్ నేను పర్సనల్లీ స్ట్రాబెర్రీ అండ్ ఆప్రికాట్ ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి తీసుకొచ్చాను. నేను మామూలుగానే స్వీట్లు చాలా ఎక్కువ తింటాను. రోజు అన్నం తిన్న తర్వాత ఒక్క స్వీట్ అయినా తినకపోతే ఆ మీల్ కంప్లీట్ అయినట్టే అనిపించదు నాకు. ఏమీ లేకపోతే ఇంట్లో అట్లీస్ట్ షుగర్ అయినా తిని పడుకుంటాను. కానీ ఈ రోజు నుంచి అలాంటి ఇష్యూస్ ఏమీ లేవు. నా దగ్గర 2 టైప్స్ ఆఫ్ జామ్స్ ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా తీసి తినేయడమే. ఏ మాటకు ఆ మాటే కానీ స్ట్రాబెర్రీ కన్నా ఆప్రికాట్ జామ్ సూపర్ ఉంది. ఇంకా వాళ్ళు ఫ్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను బయట కొనుక్కొనైనా తింటాను. 2 బాక్సెస్ ఆఫ్ మష్రూమ్స్ ఇచ్చారు. ఇవి ఎలా కుక్ చేస్తారో నాకు తెలియదు. బట్ నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. ఏం పర్లేదు, యూట్యూబ్లో చూసి మష్రూమ్ మసాలా కర్రీ, మష్రూమ్ పులావ్, మష్రూమ్ బిర్యానీ ఏది పడితే అది చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. తినాలని ఎవరికైనా టెంప్టింగ్ గా ఉంటే వీసా వేసుకొని వచ్చేయండి ఫ్రెండ్స్, అందరం కలిసి భోజనం చేసేద్దాం. ఓకే, ఇదేదో కవర్ పెట్టారు, దీంట్లో ఏముందో చూద్దాం. వావ్, అరటిపళ్ళు. ఇవే 6 అరటిపళ్ళు ఇక్కడ కొనుక్కోవాలంటే 79 pence నుంచి 1 pound వరకు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 80 to 100 రూపీస్ మధ్యలో అనుకోండి. బట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. 6 రోజులకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. అండ్ నెక్స్ట్ 6 గ్రీన్ యాపిల్స్ ఇచ్చారు. ఈ ఫ్రూట్స్ ఏవి కొనుక్కోవాలన్నా ఇండియాతో పోలిస్తే కొంచెం ఎక్స్పెన్సివే ఇక్కడ. అవన్నీ మనకి ఫ్రీగా దొరికేసాయి ఫ్రెండ్స్. నేను చాలా లక్కీ, ఎందుకంటే నేను రెడ్ యాపిల్స్ కన్నా గ్రీన్ యాపిల్స్ ఎక్కువ తింటాను. అదేంటో కొన్ని ఫుడ్స్ని చూస్తే నేను తినకుండా ఆగలేను. టేస్ట్ చూసేయాలనిపిస్తుంది. అది కడిగానా లేదా అదంతా తర్వాత సంగతి. ఫస్ట్ అయితే దాని అంతా తేల్చేయాల్సిందే. తింటూ ఉండగా నాకే అనిపించింది అనమాట, ఇలా తినుకుంటూ కూర్చుంటే నెక్స్ట్ వీడియో ఎవరు చేస్తారు అని. హియర్ కమ్స్ ద నెక్స్ట్ థింగ్. అదేంటి పేపర్ వచ్చింది. ఓకే, ఇది శానిటరీ ప్యాడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి కొన్ని లొకేషన్స్ ఉంటాయన్నమాట. మనం నియర్ బై లొకేషన్స్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. నాకు మాత్రం ఆపోజిట్లోనే ఉంది కాబట్టి నేను వెళ్ళి అక్కడ తీసేసుకున్నాను. ఎలాగో శానిటరీ ప్యాడ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనలో చాలా మంది ఇంకా ఇంట్లో ఉన్న తమ్ముళ్ళకి కానీ లేకపోతే డాడీ వాళ్ళకి కానీ పీరియడ్స్ వస్తే చెప్పొద్దు అని మమ్మీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు తెలియకూడదు, అందరికీ అన్ని విషయాల గురించి అవగాహన ఉండాలి. ఆ ప్రాపర్ అవగాహన మనం ఇంట్లో ఇవ్వకపోవడం వల్లే వాళ్ళు బయటికి వెళ్ళి చెత్త రకాలుగా నేర్చేసుకుంటారు. తప్పేం లేదు. పీరియడ్స్ అనేది, నెలసరి అనేది చాలా న్యాచురల్గా వచ్చే థింగ్. అది దాంట్లో సిగ్గుపడాల్సిన, మొహమాట పడాల్సిన అవసరాలు ఏమీ లేదు. నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ఓపెన్గా చెప్తాను. మా నాన్నకైతే డాడీ నాకు పీరియడ్స్ వచ్చాయి, 4 స్వీట్లో చాక్లెట్లు తీసుకురమ్మని డైరెక్ట్గా చెప్తాను. పీరియడ్స్ గురించి, సెక్స్ లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఒక అమ్మాయిని ఎట్లా ట్రీట్ చేయాలి, లేకపోతే అబ్బాయిలకు కూడా ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ అవుతూ ఉంటాయి, దాన్ని అమ్మాయి ఎలా హ్యాండిల్ చేయాలి, అన్నిటినీ ఈక్వల్గా పిల్లలకి నేర్పించాలి. అబ్బాయి ఎక్కువ, అమ్మాయి తక్కువ, అమ్మాయి ఎక్కువ, ఇలా వైస్ వర్సా థింగ్స్ ఉండకూడదు ఎప్పుడు. అలాంటి అప్బ్రింగింగ్ మనం ఇంట్లో ఇవ్వగలిగితే పిల్లలు బయటకు వెళ్ళి చెడిపోరు. మంచి పెంపకం అంటే ఇలాంటి విషయాలు ఏవి చెప్పకుండా పెంచడం కాదు. అన్ని విషయాల్ని పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి. కానీ ఏది మంచి ఏది చెడు అని తేడా తెలుసుకునే అంత అవగాహన వాళ్ళకి ఇవ్వాలి. పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు పచ్చళ్ళు పట్టుకోవద్దు, అవి పాడైపోతాయంట. నేను కావాలని పీరియడ్స్ వచ్చినప్పుడు పచ్చడి పట్టుకొని తిన్నాను. ఇంకా పచ్చడి ఏం పాడవలేదు, 2 నెలలు అయిపోయింది. సో ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు, ప్లీజ్ ఆపేయండి. అక్కడ చాలా రకాల ప్యాడ్స్ ఉన్నాయి. మీడియం ఫ్లో అయితే ఏది యూజ్ చేయాలి, హై ఫ్లో అయితే ఏది యూజ్ చేయాలి, ట్యాంపన్స్ ఉన్నాయి, మెన్స్ట్రల్ కప్స్ ఉన్నాయి. బట్ ఇది ఈ సంథింగ్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కొనుక్కుందాం అనుకున్నాను. బట్ ఇండియాలో కొంచెం రేట్ ఎక్కువ ఉంది. అంటే మేబీ 700 to 1000 రూపీస్ ఉంది. నాకు ఇప్పుడు ఫ్రీగా దొరికింది. సో ఇది ఎలా ఉంటుందో యూజ్ చేద్దామని తీసుకొచ్చేసాను. ఇది జస్ట్ అండర్ వేరే, లోపల ప్యాడ్ ఇన్స్టిక్ అయి ఉంటుంది. దీన్ని మనం వాష్ చేసుకొని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఒకటే దాన్ని అన్నిసార్లు యూజ్ చేయడం కన్నా ఎలాగో నాకు ఫ్రీగా వస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వారం వెళ్ళి ఇంకొని తెచ్చేసుకుంటాను. నేను యూకేలో అబ్జర్వ్ చేసిన ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మాల్స్లో, యూనివర్సిటీస్లో, స్కూల్స్లో, బస్ స్టాప్స్లో ఎక్కడైనా కూడా ప్యాడ్స్ అవైలబుల్గా ఉంటాయి. మనకు అర్జెన్సీ ఉంటే అక్కడికి వెళ్ళి మనం యూజ్ చేసేసుకోవచ్చు.
అనుకోవచ్చు. ఇలాంటిది నేను ఇండియాలో ఎప్పుడూ చూడలేదు. మరి ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు. బట్ ఒకవేళ లేకపోతే ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం అమ్మాయిలకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మాటల్లోనే సరిపెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఓకే, షుగర్ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ షుగర్ ఇచ్చినారు. బట్ నేను మాత్రం ఇంతే తెచ్చుకున్నాను. ఇది కూడా నాకు కాదు, నా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. బికాజ్ నా దగ్గర ఆల్రెడీ 1 kg షుగర్ ఉంది. ఈ బ్యాగ్లో అయితే ఇంతే ఉంది. నెక్స్ట్ బ్యాగ్లో ఏముందో చూద్దాం. టంటడాయ్. ఓకే, ఇవన్నీ నేను మా ఫ్రెండ్ కోసం తీసుకొచ్చిన ఎక్స్ట్రా బ్యాగ్ అవే ఉన్నాయి. యాపిల్స్, బనానాస్, లైక్ ఏమేమైతే చూపించానో అవే ఆ బ్యాగ్లో ఉన్నాయి. ఇదంతా ఓకే, కానీ నేను అసలు అడ్రస్ చెప్పలేదు కదా. ఇది షాక్టన్ మెయిన్ స్ట్రీట్లో ఉంటుంది ఈ చర్చ్. అక్కడ స్టాప్లో దిగంగానే రోడ్డు మీద నుంచి కనిపించేస్తుంది. మీరు కూడా నాలాగే ఎవరైనా స్టూడెంట్స్ ఎడిన్బ్రాలో ఉంటే కావాలి అనుకుంటే వెన్స్డే 12 to 1:30 PM వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అక్కడికి వచ్చేసి మీకు కావాల్సినవి తీసుకెళ్ళిపోండి. కావాల్సిన వస్తువులు అయితే ఫ్రీగా వచ్చేసాయి, కానీ నాకైతే చాలా ఆకలేసేస్తుంది. మనకి ఇక్కడ వండి పెట్టడానికి ఎవరు ఉండరు, మనకు మనమే చేసుకోవాలి. అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. ఇక్కడ ఈస్టర్ సేల్ జరిగింది. ఆ సేల్లో కొన్ని స్టోర్స్లో ఏ వెజిటబుల్ అయినా 8 penస్కే ఇచ్చారు. అంటే ఎలా చెప్పాలి, 8 పైసలు. అంతే. నేను కూడా వెళ్ళి వారం కాదు 2-3 వారాలకి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చేసుకున్నాను. ఆ కూర అయ్యేదాకా కూడా నాకు ఆకలి ఆగట్లేదు. సో మధ్యలోనే నేను గంజి వంపుకొని తాగేశాను. నేను ఎలాగో రైస్ కుక్కర్లో అన్నం వండను. సో గంజి, ఉల్లిగడ్డ, వావ్, వాట్ ఏ కాంబినేషన్. మీలో ఎవరైనా ఇంకా గంజి తాగే వాళ్ళు ఉన్నారా? నాకు కమెంట్స్లో చెప్పండి. వంట అయిపోయింది. మూవీ చూస్తూ నేను ఒక పట్టు పట్టేస్తాను. ఈలోపు ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. గుర్తుందిగా, మీ విదేశీ తెలుగమ్మాయి.